రిలేషన్షిప్కి కావాల్సిన మెయిన్ ఆస్పెక్ట్స్ ఏంటి? ఇప్పుడు లవ్ ఎవరైనా చేయొచ్చు, చేయొచ్చు. కానీ ఆ రిలేషన్షిప్ మారాలంటే ఏమిటి? వాట్ యూ థింక్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్? రిలేషన్షిప్లో మారాలి అంటే ఇప్పుడు ఫర్ ఒక ఎగ్జాంపుల్ మెకానిజం ఉందండి. ఐ కాల్ ఇట్ ది లాక్ అండ్ కీ మెకానిజం. ఒకసారి వాళ్ళు తాళం అయితే నువ్వు కీ అవ్వాలి. ఒకసారి తాళం నువ్వు అవుతావు, కీ వాళ్ళు ఇస్తారనమాట. దట్ ఈస్ హౌ రిలేషన్షిప్ వర్క్స్. అంటే ఇప్పుడు తాళం ఉంది చూడండి, కీ ఉంది, దానికి ఎగుడ్లు దిగుడ్లు ఉంటాయి. ఆ ఎగుడు దిగుడులు లోపల కూడా ఎగుడ్లు దిగుడ్లు ఉంటాయి. దానికి ఎగుడ్లు దిగుడ్లు ఉంటాయి, దీనికి ఎగుడ్లు దిగుడ్లు ఉంటాయి. 2 పర్సనాలిటీస్ ఇవి 2. ఈ ఎగిడినప్పుడు నీ దిగుడు కలిస్తేనే అది ఓపెన్ అవుతుంది. అక్కడ ఎక్కినప్పుడు నువ్వు ఎక్కితే వర్క్ ఓపెన్ అవ్వదు ఆ తాళం. యూనో అది ఇంటర్లాక్లో కూర్చోవాలి. అది కూర్చోవాలంటే ఒకళ్ళు ఎక్కినప్పుడు ఒకళ్ళు దిగాలి, ఒకళ్ళు దిగినప్పుడు ఇంకొకళ్ళు ఒక జోకేయచ్చా? చెప్పండి. ఇప్పుడు సైకాలజీ పార్లెన్స్ లో ఒక బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్, ఒక నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్, వీళ్ళు కలిస్తే తాళం చెవే. సో ఐ థింక్ దట్ ఈస్ ది, అందుకే చూడండి, దట్ ఈస్ ది కీ ఫర్ ఎ రిలేషన్షిప్ నో, అన్నమాట. ఐ అగ్రీ విత్ యూ. అంటే యూ హ్యావ్ అ వెరీ డీప్ ఇన్సైట్. అలా యూ హ్యావెంట్ మెట్ ఎనీబడి? ఐ యామ్ మ్యారీడ్. ఈ పక్కన రూమ్ లో స్వీట్ బాక్స్ అని పట్టండి. హైలైట్. నేను ఇందాక మీరు ఈ క్వశ్చన్ అడిగినప్పుడు ఇందాక ఎందుకు నవ్వుకున్నా తెలుసా? నా వైఫ్ కూడా నన్ను సేమ్ ఇదే క్వశ్చన్ అడిగింది. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఎ రిలేషన్షిప్ అంటే తనకి ఇచ్చిన ఆన్సర్ ఇది. నేను అందుకని నవ్వుకున్నా. నేను అయితే ఇదంతా కట్ చేసేయండి. నా psychology అది. ఓకే, మనకి తెలిసిన క్వశ్చనే వచ్చింది అని చెప్పి. యూ డోంట్ లుక్ మ్యారీడ్ ఎట్ ఆల్. చిన్న పిల్లలాగా ఉన్నావు ఆనంద్ ఇంకా, which is amazing. So I'm sure Tanu, she must be waiting for the film. Yeah. అంటే అంటే ఐ హ్యావ్ టు రియలీ మెన్షన్ వన్ థింగ్. అంటే తన యాక్సిడెంట్ తర్వాత నాకు మ్యారేజ్ అయింది బేసిక్గా. అంటే ఈవెన్ షూటింగ్ స్టార్ట్ అయింది, యాక్సిడెంట్ అయింది, ఒక 1 year తర్వాత ఐ గాట్ మ్యారీడ్ బేసిక్లీ. సో షీ హాస్ సీన్ ది కంప్లీట్ జర్నీ అనమాట. సో ఐ థింక్ షీ హాస్ బీన్ అన్ అమేజింగ్ సపోర్ట్ బేసిక్లీ. యా. Is she also into cinema? లేదు అసలు. లేదు, షీ వాంట్స్ టు కమ్. ఓహో. అంటే షీ లైక్స్ ఆల్ దిస్ విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్, ఎడిటింగ్, గంటలు కూర్చొని చేయగలదు అనమాట. అంత పేషెన్స్ ఉంది. సో షీ లైక్స్ ఆల్ దోస్ థింగ్స్. You're definitely made for each other. God bless you both, Anand. నా లైఫ్ ఫిలాసఫీ అది. యునో ఎంత కష్టంలో ఉన్నా కూడా ఒక నవ్వు అనేది మార్చేయగలుగుతుంది ఎంటైర్ సిచ్యువేషన్ని. అది బాధ వల్ల వచ్చే ఏడుపైన యూనో సంతోషం వల్ల టీయర్స్ వస్తాయి, బాధ వల్ల టీయర్స్ వస్తాయి. జస్ట్ సిచ్యువేషన్ చేంజ్ అంతే అక్కడ. అమేజింగ్. అయితే నిద్ర నుంచి జహాపన రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రోల్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఆనంద్? ఏం ఎక్స్పెక్టేషన్ ఏం లేదండి. అంటే బట్ ఆర్ యు అప్రోచింగ్ పీపుల్ విత్ అ పోర్ట్ఫోలియో? యా ఐ యామ్ ఆబ్వియస్లీ. ఆ ప్రయత్నాలన్నీ కొనసాగుతున్నాయి. నేను ఐ యామ్ ఆల్సో లుకింగ్ అట్ రైటింగ్ స్టఫ్. నాకు అది కూడా చాలా ఇంట్రెస్ట్ అండి. చిన్నప్పటి నుంచి కథలు వింటూ పెరిగా కదా. సో ఐ రైట్ సమ్ స్టోరీస్. సమ్వేర్ డౌన్ ద లైన్ ఐ వాంట్ టు డైరెక్ట్ ఆల్సో. చెప్పా కదా, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఐ వాంట్ టు డూ దట్, ఐ వాంట్ టు డూ దిస్. సో అలాగా దేర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ విచ్ ఆర్ రన్నింగ్ ప్యారలల్లీ. ఓకే, ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ దిస్ ఎక్స్పీరియన్స్. అంటే ఐ వాంట్ టు బీ ఇన్ దట్ సినిమా వరల్డ్. సినిమా వరల్డ్ లో ఉండాలి. యునో దట్ ఈస్ మై కోరిక. దీంట్లో దానికి యూ నీడ్ అ సపోర్టింగ్ వైఫ్. యా. I think a supportive wife is a big gift for you. Yeah, seriously. దేవుడే పంపించాడు డెఫినెట్ గా. నిజంగా లేకపోతే అది అలా కుదరదు. అమేజింగ్ ఆనంద్. అయితే ఇప్పుడు మరి నిద్రించు జహాపన ఎంత పర్సెంటేజ్ యాక్సిడెంట్ కి ముందు అయింది, ఎంత కంప్లీట్ అయింది ఆఫ్టర్ ది యాక్సిడెంట్? మా సినిమా షూటింగ్ మొత్తం కలిపి 50 days వేసుకుంటే 7th day యాక్సిడెంట్ అయింది. సో ఆల్మోస్ట్ 90% తర్వాత యాక్సిడెంట్ తర్వాతే చేసిందంతా. 10% అయింది కాబట్టి ఒక సేవింగ్ గ్రేస్, సో దట్ యూ కెన్ రీక్రియేట్. అదే షర్టు అవే బట్టలన్నీ పెట్టారా? కంటిన్యూటీ ఏమన్నా ఉన్నాయా? సేమ్ సీన్ షూట్ చేసాము. చూసి గ్రేట్ హో. మీ డైరెక్టర్ గారు చెప్పాలి ఫస్ట్ అది. అవన్నీ కంటిన్యూటీ చేసాము, మెయింటైన్ చేసాము. అందరం వెయిట్ చేస్తున్నాం బికాస్ ఇట్స్ అబౌట్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్. ఒక చాలా యునిక్ కైండ్ ఆఫ్ అ స్టోరీ ఇన్ 2 different worlds. డూ యూ బిలీవ్ మనం వేరే ప్రపంచాల్లో బతుకుతున్నాం ఇప్పుడు అని? మనం వేరే ప్రపంచాల్లో బతకడం కన్నా కూడా వేరే ప్రపంచాల్లో వేరే జనాలు ఉన్నారని మాత్రం ఎక్కడో నమ్మకం అయితే ఉందండి నాకు. మనది అంటే ఇట్ ఈస్ అంటే ప్రపంచం ఇన్ అ ఫిజికల్ ఫార్మ్ ఇస్ కంప్లీట్లీ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. ప్రపంచం ఇన్ అ మెంటల్ స్టేట్ ఇస్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆల్ టుగెదర్. ఓకే, యూ కెనాట్ బీ ఫిజికలీ ప్రెజెంట్ ఇన్ 2 different worlds ఆల్ టుగెదర్. నువ్వు మెంటల్గా నువ్వు ప్రొజెక్ట్ చేస్తున్నావు, దాన్ని నువ్వు ఒక ప్రపంచంలో చూసుకుంటున్నావు.
సో దట్ ఈస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఆస్పెక్ట్. బట్ దేర్ మైట్ బి అ ఫిజికల్ ప్రపంచం వేరు, అక్కడ నిజంగా ఒక మనిషి ఎవడో ఉండుంటాడు డెఫినెట్గా. మనం వచ్చామంటే అక్కడ ఇంకొకటి ఉండడా? దేర్ ఇస్ డెఫినెట్లీ అ పాసిబిలిటీ, ఎందుకు ఉండరు? సో అది నేను ఎక్కువ నమ్ముతా. దట్ ఈస్ మోర్ ఫ్యాసినేటింగ్ ఫర్ మీ, దట్ థాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సో వావ్. ఎప్పుడైనా నా జీవితంలో ఒక కోరిక, ఒక ఏలియన్ని లైవ్లో చూడాలి అని. అంటే ఏలియన్ మళ్ళీ వేరు, యా ఆఫ్ కోర్స్. అంటే యు మీన్ అలౌకిక ప్రపంచంలో ఎవరైనా చూడాలని? నాట్ ఫ్రమ్ దిస్ ప్లానెట్, ఏలియన్, దట్స్ ఆల్. అంతే. అది మనమే, మనం దానికి వేసుకున్న బొమ్మ దానికి ప్రిడేటర్ లాగా ఇట్లా వచ్చో, లేకపోతే దోప్ అని అట్లా బొమ్మలు వేసుకున్నాం, కానీ వాళ్ళు అట్లా, ఇది మన ఇమాజినేషన్, మనం వేసుకునే ఏలియన్ బొమ్మలు. వాడు అట్లా ఉంటాడా లేదా అని మనకి ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు. జస్ట్ ఏంటంటే ఆ ఈజిప్ట్లో లేకపోతే అక్కడ ఎక్కడో దొరికిన కొన్ని దాని వల్ల, ఓకే, బికాస్ దే ఆర్ నాట్ ఎగ్జిస్టింగ్ నౌ ఆన్ దిస్ ప్లానెట్, వీ టెన్ టు కాల్ దెమ్ యాజ్ ఏలియన్స్. ఏమో ఎవరికి తెలుసు, కొన్ని కోట్ల సంవత్సరాలు వాళ్ళందరూ ఈ భూమి మీద బతికి మొత్తం అందరు సర్వనాశం అయిపోయి, ఒక్క జీవి అనేది కూడా లేకుండా మొత్తం అయిపోయి, మళ్ళీ కొత్తగా ఒక లైఫ్ స్టార్ట్ అయ్యి, అప్పుడు మనం అందరం పురిగి ఇంకా వాళ్ళ తాలూకు బొమ్మలు ఇవన్నీ ఉండుంటే, వాట్, హౌ ఇస్ దట్ నాట్ ఎ పాసిబిలిటీ? అమేజింగ్, వై నాట్? అయితే ఒకటి అర్థమైంది ఏంటంటే, ఆ 2 months ఐసీయూలో చాలా ఆలోచించాలి. ఐ థింక్ యా, అంటే దానికి ముందర కూడా ఆలోచించాను. అందుకే నా చిన్నప్పటి నుంచి ఐ యూస్ టు క్వశ్చన్ సో మెనీ థింగ్స్. ఈ టైం ఏంటంటే నాకు ప్రాపర్గా, యాక్చువల్గా ఈ 2 monthsలో కూడా ఎక్కువ ఆలోచించింది కూడా లేదండి. బికాజ్ చాలా వరకు ఒక బ్లాంక్ స్టేట్లో ఉండేవాడిని నేను. లిటరల్గా ఏంటి అంటే, నేను దేని గురించి ఆలోచిస్తున్నానో కూడా ఏం తెలియదు. బట్ దాని తర్వాత అంటే ఇంటికి వచ్చి టు ప్రాసెస్ ఆల్ దిస్, ఓకే, ఇప్పుడు దీన్ని హౌ డు ఐ కమ్ అవుట్ ఆఫ్ దిస్, ఏంటి, వాట్ ఈస్ ది బేసిక్, ఇప్పుడు నేను ఆలోచించుకోవాల్సినవి ఏంటి, ఇక్కడ ఇది జరిగిందని బాధపడాలా, లేకపోతే నేను కొంచెం కంబ్యాక్ ఇచ్చి, లేకపోతే నేను సెట్ అయిపోయి నేను ఒక మళ్ళీ నార్మల్గా అయిపోతే అది బెటరా? సో ఫర్ మీ దిస్ ఆప్షన్ వాజ్ ఇంట్రెస్టింగ్. సో దీని మీద కూర్చుని బాధపడి రోజు అద్దంలో చూసుకుని ఇలా అయిపోయింది అలా అయిపోయింది, ఏనాడు ఒక్కసారి బాధపడ్డా. హాస్పిటల్ నుంచి అదే చెప్పాగా, 2 months అయిన తర్వాత అప్పుడు ఫస్ట్ టైం అడిగా డాక్టర్ని, ఇంకా క్లారిటీ కోసం అనమాట. సరే చెప్పు నువ్వు నాకు, ఇది హీల్ అవుతుందా, హీల్ అవ్వదా, ఈజ్ దర్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ ఆర్ నాట్? ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ హిమ్ టు టెల్ నో. ఓకే, నౌ టెల్ మీ, ఐఎమ్ రెడీ నౌ, టెల్ మీ అంటే ఆయన చెప్పాడు, లేదండి ఇది మ్యాక్సిమం కాదు. ఓకే, థ్యాంక్ యూ బాస్, దట్స్ ఆల్. ఇంటికి వెళ్ళా, గట్టిగా ఒకసారి ఏడ్చా, దట్స్ ఆల్. ఆ రోజు నుంచి మళ్ళీ ఈ రోజు వరకు ఇప్పటివరకు దీన్ని తలుచుకుని ఎప్పుడు బాధపడలేదు. ఐ థింక్ ఆ కన్నీళ్ళతో వదిలేసా మొత్తం. ఓకే, ఇది జరిగింది ఇక్కడ అయినా ఇది. యా యా, అవన్నీ మామూలుగా అందరికి ఉంటాయి అలా, ఆ మాత్రం స్కార్స్ అంటే ఇంకెప్పుడు ఏడకూడదు ఆనంద్. లేదు యా, అంటే అందుకే అంటే నేను అసలు ఇవన్నీ చూసుకోను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ టైమ్స్ ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ దట్ ఐ హావ్ నో, వి వోంట్ రిమెంబర్ ఎనీ ఆఫ్ దిస్. ఐ వాంట్ టు నో అబౌట్, సింగ్ అ సాంగ్ ఫర్ us because you are TV మళ్ళీ అయితే ఇదే బెటర్ అనిపిస్తుంది. పాట పాడతారు, ఇజ్రాయెల్ కువైట్ కొట్టుకుని మధ్యలో నా మీద బాంబులు వేసినట్టు, సంబంధం లేకుండా సడన్ గా పాట ఎక్కడి నుంచి తెస్తుంది అలాగా. అది పాటలు వద్దులేండి అనవసరంగా, అంటే దట్ టు వెన్ యు ఆర్ అరౌండ్, నాట్ సజెస్టెడ్ అన్నమాట. నో నాకు అనిపిస్తుంది ఆనంద్, యు విల్ మేక్ అ అమేజింగ్ స్టోరీ టెల్లర్, స్క్రిప్ట్ రైటర్, చాలా మంచి స్టోరీస్ ఉన్నాయండి నా దగ్గర. డైరెక్టర్ అవుతా, అంటే ఇప్పుడు అఫ్ కోర్స్ నేను కూడా చెప్తుంటా కదా జనరల్, అరే నాకు ఇట్లాంటి ఒక థాట్ వచ్చిందని. సో ఐ సీ దట్ జెన్యూన్ రియాక్షన్ ఫ్రమ్ దేర్ ఫేసెస్ అనమాట. అంటే ఏదో సూపర్ ఉందరా స్టోరీ అని చెప్పకుండా, దే నో దట్ ఓకే, అరే ఏదో ఉంది మ్యాటర్ దీంట్లో అని. సో ఐఎమ్ లైక్ ఓకే, కొంచెం ఏదో డిఫరెంట్గా ఆలోచిద్దాం. మామూలుగా నాకు వచ్చే ఐడియా థాట్లే కొంచెం ఏదో వెరైటీగా ఉంటాయి అవన్నీ. సో దాంట్లోంచి ఒక సినిమా చేద్దామంటే అవి కొంచెం వెరైటీగా వస్తాయి అనమాట. సో లైక్ దట్ ఫర్ మీ దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. ఏం చేయకుండా జస్ట్ ఇట్లా కూర్చుని ఓకే ఏం స్టోరీ రాయొచ్చు, ఏం వెరైటీగా చెప్పొచ్చు జనాలకి అని ఆలోచించుకోవడం కూడా ఐ థింక్ ఐ ఎంజాయ్ దట్ ప్రాసెస్ యాక్చువల్లీ, దట్ టైమ్ ఆఫ్ మైండ్. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాసెస్. తప్పకుండా ఐ థింక్ అ లాంగ్ ఫ్రెష్ న్యూ లైఫ్ మీకోసం ఎదురు చూస్తుంది. కాబట్టి నిద్ర నుంచి జహాపన కంప్లీట్ అయింది ప్రాజెక్ట్. లవ్ స్టోరీ వ్యాలంటైన్స్ డేకి వస్తుంది. అండ్ అదే టైంలో మీ ఆవిడ కూడా గిఫ్ట్ ఇవ్వండి ప్లీజ్. ఏదో నేను గిఫ్ట్ ఇచ్చే టైప్ కాదు అలా చెప్పకండి, ఇవ్వండి. కొంచెం అదే టైప్ నేను చెప్పామన్నా వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ అంటే ఒక సినిమా రిలీజ్ అవుతుంది 6 ఏళ్ళ తర్వాత, అదే గిఫ్ట్ అదే కరెక్ట్. ఇంకేం చెప్తా, నేనున్న టెన్షన్ లో ఇప్పుడు గిఫ్ట్ అరేంజ్ చేసే టైమింగ్ లో లేదు నేను. ఇంకా టెన్షనే వద్దు లేదండి, నేను చెప్పాను ఎండ్ ఆఫ్ లైఫ్. నిజంగా ఆనెస్ట్ గా చెప్తున్నా కదండి, నాకు అంటే సినిమా రిలీజ్ అవుతుంది, జస్ట్ ఏంటి అంటే
అట్లీస్ట్ మనం అనుకున్న ప్లాన్లైనా కొంచెం ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే. ఇంత చేసాం కాబట్టి జనాలకి కొంచెం తెలియాలని ఒక చిన్న తపన తప్పితే ఐఎమ్ సమ్‌వేర్ డీప్ డౌన్ ఐఎమ్ నాట్ యాక్చువల్లీ వరీడ్ అబౌట్ ది రిజల్ట్ ఆఫ్ ది మూవీ. నాకు తెలుసు నాకు ఎక్కడో లోపల ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ వరీడ్ అనమాట. అంటే హిట్, ఫ్లాప్ విల్ నాట్ యాక్చువల్లీ ఇంపాక్ట్. February 14th వాటెవర్ ఈస్ ది టాక్, February 15th ఐఎమ్ ది సేమ్ పర్సన్ అగైన్. ఐ నో దట్ ఫర్ ష్యూర్. ఎందుకంటే అట్లా తయారైపోయింది బుర్ర. ఐ నో దట్ ఓకే దిస్ విల్ నాట్ బీ అ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ మీ. ఐ స్టిల్ డూ ద సేమ్ ఓల్డ్ థింగ్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. ఐ జస్ట్ అంతే అది వాట్ ఎవర్ ఇట్ ఈస్. జోకర్ పడి ఇల్లుకు అన్నా వాడికి జోకర్ పడి మనకి పోయినా సేమ్ సిచ్యువేషన్. నాకేం పెద్ద ఫరక్ పడే సిచ్యువేషన్లో లేను నేను యాక్చువల్గా. ఫరక్ పడకూడదు. అండ్ ఆల్సో కొత్త వెంచర్స్తో ఐ థింక్ యూ విల్ గో ప్లేసెస్. ఈ కొత్త లైఫ్ ఆపర్చునిటీ మళ్ళీ భగవంతుడు ప్రసాదించడం. వెరీ వెరీ హ్యాపీ టు నో యువర్ స్టోరీ. ఇంకా హ్యాపీయర్ టు నో యూ ఆనంద్. అంటే చెప్పాక ఐ వాజ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ కాన్వర్సేషన్స్ విత్ రామ్ గోపాల్ వర్మ గారు. బిగ్ ఫ్యాన్. అంటే వీ యూస్ టు హ్యావ్ సపరేట్ ఫ్యాన్ బేస్, సపరేట్ డిస్కషన్స్ ఆన్ దోస్ టాపిక్స్. వాట్ ఆర్ అవర్ థాట్స్, వాట్ ఈస్ అవర్ వ్యూస్ ఆన్ దోస్, అసలు మనం ఎట్లా చూస్తున్నాం, ఆయన ఎట్లా చూస్తున్నారు. సో థింకింగ్ అబౌట్ ది బేసిక్స్, స్టికింగ్ ఆన్ ది బేసిక్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే దేనికి, ఎందుకోసం, బేసిక్స్. ఐ నో దట్ ఈస్ క్రిటికల్. తప్పకుండా ఆయన కలవాలి. మేబీ ఆయన సినిమాలో నటిస్తామో కూడా తెలియదు కదా, యూ డోంట్ నో. అంటే ఇదంతా ఒకటి అర్థమైంది ఏంటంటే ఇవన్నీ డిసైడ్ చేసేది మనం కాదు, దేస్ అ యూనివర్సల్ పవర్ అని. అంటే యూ గోయింగ్ ఇన్ టు అ ఫైర్ యాక్సిడెంట్, అసలు సచ్ అ ఫ్రీక్ ఇన్సిడెంట్, అండ్ అక్కడ నుంచి బయటికి రావడం, కోలుకోవడం, మళ్ళీ సినిమాలు వద్దురా బాబు అనకుండా అదే సినిమా మళ్ళీ మొండిగా కంప్లీట్ చేయడం, రిలీజ్ చేయడం. అంటే ఇప్పుడు చూడండి, ఐ విల్ జస్ట్ టెల్ యూ. ఇప్పుడు మనం లైఫ్ బతుకుతున్నాం, సినిమా తీసేసేయండి, మనం లైఫ్ బతుకుతున్నాం. లైఫ్లో మనకి జ్వరాలు వస్తాయి, దగ్గులు వస్తాయి, పెద్ద పెద్ద ఏవో డిసీజ్లు వస్తాయి. అమ్మో మనకి లైఫ్ వద్దురా అని ఎప్పుడు అనుకోం కదా. వీ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్, లీడ్ అ హ్యాపీ లైఫ్. అవును. సో నౌ ఫర్ మీ వెన్ సినిమా ఈజ్ లైఫ్, వై డూ ఐ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్? ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్ ఫర్ మీ. కరెక్ట్. అంతే కదండి. నా ప్రపంచం అయినప్పుడు ఆ ప్రపంచంలో నేను హ్యాపీగా బతకాలని అనుకుంటాను తప్పితే అమ్మో నాకు ఈ ప్రపంచం వద్దు నేను చచ్చిపోతాను ఎందుకు అనుకుంటా? నో, వై వుడ్ ఐ? అదే కదా. అంతే కదా, నా లాజిక్ అంతే దానికి. సో ఐ డోంట్ సీ ఏదో గ్రేట్ చేశాను నేను అనే ఫీలింగ్ కూడా నాకు లేదు. నాకు యాక్చువల్గా నా లైఫ్ అది, అరే ఇట్స్ సపోజ్ టు బీ లైక్ దట్. అది అలా ఉండాలి. అది అట్లుంటేనే దాన్ని నువ్వు లైఫ్ అంటావు, నువ్వు కన్సిడర్ చేస్తావు. అదర్వైజ్ వాట్ ఈస్ ఏదో జనాల కోసం నువ్వు లైఫ్ అని చెప్పుకోకూడదు కదా. నీ కోసం నీ లైఫ్ ఏంటో నీకు తెలియాలి కదా. సో అలాగా, సో దట్స్ హౌ ఇట్ ఈస్ ఫర్ మీ. సో నేను ఎవరి కోసం ఏం చేయను, దాంట్లో ఏం చేసుకున్నా నా కోసం నేను చేసుకుంటా. ఐ వాంట్ టు లివ్ దట్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ విత్ మోర్ అండ్ మోర్ పవర్. థ్యాంక్ యూ సో మచ్. 14th తర్వాత మళ్ళీ 16th 17th ఆనంద్ మనం మాట్లాడుకుందాం మళ్ళీ. డెఫినెట్లీ. అండ్ అంతవరకు నిద్రించి జహాపన February 14th మాత్రం మేల్కోండి. చాలు, ఒక్కరోజు మేల్కోనండి, చూడండి మా సినిమా. ఇట్ ఇస్ ఎ గ్రేట్ స్టోరీ. అంటే ఒక జర్నీ ఉంది దాంట్లో. అనూప్ రూబెన్స్ గారి మ్యూజిక్ లో, ప్రసన్న నవమి చాలా బాగుంది, నవమి అండ్ రోషిని కూడా చాలా బాగుంటుంది, అండ్ ప్రసన్నస్ డైరెక్షన్ కూడా చాలా డీప్ గా సినిమా. అంటే మీకు రెగ్యులర్ గా చూడని సినిమా అవుతుంది అంతే, ఖచ్చితంగా ప్రామిస్. మీరు చూసుంటారు అంతే. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.